గూగుల్ చాట్కి వెళ్దాం. గూగుల్ చాట్లో నిత్యం రద్దీ ఉంటుంది. వాళ్ళ దగ్గర గూగుల్ పే, ఫోన్పే ఉండదు. క్యాష్ అయ్యి ఇవ్వాలి వాళ్ళకు. ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. మీరు మార్వాడి షాపులకు ఎక్కడికైనా వెళ్ళండి, గూగుల్ ఫోన్పే ఉందంటే లేదు లేదని చెప్తారు వాళ్ళు. ఇది చాలా ఓపెన్గా జరుగుతున్నది. ఇది ఒక దగ్గర చూసినా ఈ మన పప్పాయ విత్తనాలను ఎండబెట్టి వాటికి రంగేసి మిరియాలని అమ్మినది దొరికింది నిన్నమన్నా. మీరు చూడండి, మీరు ఎంత సీరియస్ జరుగుతున్నదో ఇది. వీళ్ళు దీన్ని ఒక ప్రాంతంలోకి వెళ్ళిన వారు ఇటలీలో ఉంటే ఇటాలియన్ లాగా ఉండాలి, అమెరికా వెళ్తే అమెరికన్ లాగా ఉండాలి. నువ్వు హైదరాబాద్కి వచ్చినప్పుడు దీనిలో కలిసిపోవాలి. అంటే ఒకటి, భారతదేశం ఈ దేశ పౌరులు ఎక్కడన్నా జీవించవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ స్థానికులకు భిన్నంగా ఉండకూడదు కదా. ఇది నిజం బుచ్చన్న గారు. ఇప్పుడు ఏమంటాం, గ్లోబ్ ఈజ్ ఏ విలేజ్ అని అంటాం. ఇప్పుడు గ్లోబ్ ఒక గ్రామం లాగా అయిపోయింది కనుక పెద్దగా ఈ దేశం ఆ దేశం అనే లేదు, వలసలు చాలా కామన్ అయిపోయింది. రేపటి రోజు హైదరాబాద్ అనేది మెడికల్ టూరిజం పెద్ద ఎత్తున పెరుగుతుంది. మనం ఇమాజిన్ కూడా చేయలేము. అంటే కేవలం అదేంటి హెల్త్ సమస్యలను చూయించుకోనాక హైదరాబాద్ కేంద్రం అవుతుంది. చాలామంది వస్తారు, దుబాయ్ గిబాయ్ అందరూ వచ్చి ఇక్కడ చూయించుకుంటారు, సంతోషం వస్తారు. మరి హైదరాబాద్ అట్లా ప్రపంచానికి ఒక అట్రాక్టివ్ సెంటర్ కాబోతుంది. రావాలి, బయటి వాళ్ళు రావాలి, మన గుజరాత్లే కాదు బయటి వాళ్ళు రావాలి అంటున్నా, విదేశాల నుంచి కూడా రావాలి. మనమే అడుగుతున్నాం విదేశీ పెట్టుబడులు పెట్టాలని చెప్తున్నాం. కనుక రాజస్థాన్, గుజరాత్ విషయం కాదు, ప్రపంచం ఇక్కడికి రావాలి. దానివల్ల మనం ఆర్థిక వృద్ధి సాధిస్తాం. కానీ స్థానికుని చంపేసి కాదు, స్థానికుని కాపాడుకోవాలి. ఎప్పుడైనా సరే 70% స్థానికుడిదే బలం ఉంటుంది. 20% 30% మాత్రమే వీళ్ళంతా టూరిజం, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, అట్లనే ఉండాలి. కానీ అతిథి లేక ఉండాల్సి వస్తుంది. అతిథి ఇల్లు కబ్జా పెడతా అంటే ఎవరికైనా ఇది అవుతుంది. ఆ స్థితి రానివ్వకూడదు. ప్రభుత్వాలు కూడా వీటిని పట్టించుకోవాలి. తర్వాత వ్యవహారం మీరు అన్నారు చూడండి, వచ్చిన వాళ్ళు మనం ఇక్కడ ఎలా వ్యవహరించాలనేటువంటి విషయం కూడా ఉండాలి. కానీ గ్లోబలైజేషన్లో మనము మేమే తలుపులు వేసుకుంటాం, మేమే నలుగురం ఉంటాము అని అంటే మనం ఎన్నటికీ ఎదగాలి. అది సమంజసం ఎందుకు కూడా కాదు సార్. అది ఇక్కడ మనం గమనించాల్సింది సార్. వారికి ఎట్లా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం అందరం ఓపెన్గా అనుకున్న మాట, ఆఫీసు బాయ్ వచ్చినా ఆంధ్ర నుంచే వస్తాడు, మేనేజర్ వచ్చినా ఆంధ్ర నుంచే వస్తాడు. ఇదే మాకు ఉద్యోగాలు వద్దా? కరెంటు, నీళ్లు, సెక్యూరిటీ ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఉద్యోగాలు ఉండాలి కదా. భూమి ఇక్కడ ఉంది, నీళ్లు, కరెంట్ ఇక్కడవే కదా. మరి వీళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వరు? నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్కి ట్యాక్స్ ప్రాపర్గా పే చేయాలి. మనం పోలిక అవతలేదు. రెండు వేరు విషయాలు ఒక దగ్గర క్లమ్ చేసి చూస్తున్నారు. అది ఈ గవర్నమెంట్కు ట్యాక్స్ ప్రాపర్గా ఎందుకు చెల్లించడం లేదు అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. వీటికి ఎట్లా వాళ్ళతో ఎవరిని కలిపి మాట్లాడమా, లేకపోతే ఇట్లా ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది ఒక అనుభవం ఉన్నది పబ్లిక్ దీని విషయంలో. ఒకవైపు ఏంటంటే వ్యాపారం యొక్క తీరు మారుతూ ఉంది. ఎందుకంటే కస్టమర్ను నువ్వు ఇంట్లో కూర్చున్న దగ్గరికి కదలకుండా, నీ కుర్చీలో కదలకుండా నీకు వచ్చి సరుకు ఇచ్చిపోతాడు. మీ బేబీ బర్త్డే ఉంటే, మీ కూతురు బర్త్డే ఉంటే మీరు ఈ నుంచి బుక్ చేస్తారు. వాడు పోయి కేక్ తీసుకుపోయి ముందర పెట్టి ఫోటో కూడా తీసి మళ్ళీ మీకు పంపిస్తారు. అంతా అంటే మార్కెట్ యొక్క తీరు మారిపోయింది. కార్పొరేటైజేషన్ ఆఫ్ మార్కెట్ ఏదైతుందో అది పెరిగిపోయింది. మాల్ కల్చర్ వచ్చింది ఎక్కడ చూసినా. ఇప్పుడు రత్నదీప్ అని, డిమార్ట్ ఇప్పుడు ఆడ చూస్తే ఫ్రీగా ఇస్తున్నారేమో ఏమన్నా. అప్పుడప్పుడు వైన్ షాప్ల కాడ ఎట్లుంటారు, డిమార్ట్ కాడ అట్లుంటారు అని అది ఏదో ఆకర్షణ ఉంది. దాని మీద కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. అది కనుక దోపిడీ చేస్తున్నారు, దొంగ మాల్ అమ్ముతున్నారు, జీరో మాల్ అమ్ముతున్నారు, దందా నడుస్తుంది అని ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మరి ప్రభుత్వాలు దీంట్లో కల్పించుకోవాలి. కనుక ఈ డిమార్ట్ కల్చర్ కానీ, మాల్ కల్చర్ కానీ దీంట్లో నలిగిపోతున్నది ఎవరు అంటే ఈ చిన్న వ్యాపారస్తులు, లేకపోతే మీరు కులవృత్తుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేసుకునే కాడికి వెళ్ళి వస్తువులను తెచ్చుకుంటున్నారు వీళ్ళు. డిమార్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు లాభం కూడా అవుతుంది, కొన్నిసార్లు మోసం జరుగుతాం. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కులవృత్తుల వాళ్ళకు ఒక రకమైన రక్షణ కల్పించాలి. ఈ యొక్క కార్పొరేట్ వ్యాపారస్తులు చేసేటువంటి దోపిడీ నుంచి వీళ్ళను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా అందిపుచ్చుకునేటట్టుగా ఏదన్నా ఉంటే కనుక వీళ్ళు, ఎందుకంటే కులవృత్తుల వాళ్ళు ఉత్పత్తిదారులు, వీళ్ళు వస్తువును ఉత్పత్తి చేస్తారు కనుక
వీడికి మార్కెటింగ్ వస్తే చేనేత వాళ్ళు ఉదాహరణ కొరకు మంచి చీరలు నేస్తున్నారు, కార్పొరేట్ మార్కెట్ వీళ్ళని దోపిడీ చేయకుండా ఇస్తే మంచి రేటు రాగలుగుతుంది. కనుక ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ వ్యవస్థలు బలమైన వ్యవస్థలు కులవృత్తులను కాపాడుకోవాలి. ఇటువంటి యొక్క అసంతృప్తి సెగలు ఏవైతున్నాయో ఇవి పోతాయి. అలాగే కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రభుత్వాలను ముంచుతుంటాయి. ట్యాక్స్ కానీ, జీరో దందా కానీ, ఇప్పుడు చెప్పిన నాకు కూడా తెలియదు వెండిలో ఆ సెస్ కలుపుతారు, ఏదో కలుపుతారు. ఇది విశ్వకర్మలు వాళ్ళకి తెలుసు, మనకేం తెలుస్తుంది. మరి వాళ్ళు గొంతు దించుకొని అరుస్తున్నారు. సమాజం కూడా వాళ్ళతో నిలబడాలి అవసరమైతే. వాళ్ళు అంటున్నారు కదా, రేపు పిలిపిస్తున్నారు కదా, పిలిపించినప్పుడు ఎస్ మనం కూడా నిలబడదాం వాళ్ళకి సపోర్ట్గా. కనుక ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది వాళ్ళ ఆర్థిక సమస్య, ఒత్తిడికి గురవుతున్నటువంటి సమస్య. ఈ వర్గాలను మనము నిలబెట్టుకోకపోతే విత్ ఇన్ ది హిందూసే వీళ్ళు హిందువులే. కనుక దళితులు కూడా హిందువులే. ఈ గొడవంతా కూడా ఇదంతా ఏంటంటే విశ్వకర్మలు కానీ, లేకపోతే కార్పెంటర్లు కానీ, లేకపోతే వీళ్ళన్నీ అనేక చేతి వృత్తుల వాళ్ళను కాపాడుకునే వ్యవస్థలు ఏర్పడాలి. సమాజం కూడా వీళ్ళకి అండగా నిలబడాలి. రేపు కులగణన జరిగింది, బీసీల రిజర్వేషన్ జరుగుతుంది, సమాజం అంతా ఒక్కటైపోతుంది. కనుక దీంట్లో ఆందోళన చెందాల్సింది ఏం లేదు. కనుక ఈ గో బ్యాక్ మూమెంట్స్ వీటికి ప్లేస్ లేదు. ఇప్పుడు కొందరు కలగజేసుకొని ఈ గో బ్యాక్ మూమెంట్స్ను పొలిటికల్ కాన్స్పిరసీస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది. మీకు ఎక్కడ అనిపించింది కాన్స్పిరసీ? నాకెందుకు బాగా చెప్పారు మీరు. మన దేశంలో మీరు ఈ మధ్యలో చూస్తున్నారు, రాజకీయంగా దెబ్బతీయాలి, మోడీని దెబ్బతీయాలి, మోడీ ప్రభుత్వాన్ని దించాలి, ఏమైతే ఏంది అనేది ఒకటి వచ్చేసి సడన్గా ఇదేంది భాషా సమస్య వస్తుంది. నేనేమంటున్నా అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు భాషా సమస్య వచ్చింది. మద్రాసులో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఇది కొత్తదేం కాదు. ఇది అప్పట్లోనే హిందీ జాతీయ భాషగా ఉండాలని అప్పుడున్న హోమ్ మినిస్టరు మాట్లాడారు. తర్వాత పెద్ద ఫ్లేరప్ అయింది. తర్వాత విత్డ్రా చేసుకున్నారు. శాస్త్రి పీరియడ్లో దాన్ని తగ్గించుకున్నారు. కేవలం కనెక్టింగ్ లాంగ్వేజ్గా ఉంటే చాలు, అంటే ప్రభుత్వాలు ఇది చేయడానికి, లావాదేవీలు చేయడానికి ఇంగ్లీషు హిందీ కూడా కొనసాగిస్తాం. కానీ 22 మనం నేషనల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేసుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తది ఏం లేదు. ఎన్ఈపిలో కూడా త్రిభాషా విధానమే ఉంది. పాతదే ఇది త్రిభాష విధానం, కొత్తది. సడన్గా హిందీని రుద్దుతున్నారు అని మద్రాసులో మొదలైపోతుంది, మహారాష్ట్రలో మొదలైపోతుంది. ఇప్పుడు ఇది అంతా సడన్గా గుజరాత్ ఏమో చేస్తుంది అనేది, ఇప్పుడు గుజరాత్ అనేది ఒక టాక్. ఇది అదేంది అమిత్ షా తర్వాత మోడీ మొత్తం దేశాన్ని ఏమో చేస్తున్నారని. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో మనము 71 తర్వాత ఈ ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు జనాభా నియంత్రణను మనం గట్టిగా ప్రయత్నం చేసినందుకు సౌత్ ఇండియాలో చాలా చక్కగా అనుకున్నంత జనాభా తగ్గింది. కనుక రేపు నియోజకవర్గాల పునరీకరణ లేకపోతే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకు తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గిపోతాయి, ఎమ్మెల్యేస్ తగ్గిపోతాయి, సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది, అది ఇది అనేటివి ఇంకా ఏమిట్లో ఏం కాకముందే. కనుక జనాభా లెక్కలు 71 తీసుకుంటారా, లేకపోతే ఇప్పటిది తీసుకుంటారా, ఇప్పుడు తీసుకొని 100 సీట్లు సౌత్ ఇండియాకు తగ్గించి. నేను ఒక మాట అంటున్నాను, మీరు బుచ్చన్న గారు ఏమనుకోకండి. ఇండియన్ ఈజ్ ఇండియన్, వేర్ ఎవర్ ఈజ్ ఇండియన్ ఫస్ట్. వెదర్ యు ఆర్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఆర్ యు ఆర్ ఇన్ తమిళనాడు, యు ఆర్ ఇండియన్ ఫస్ట్. కనుక యు ఆర్, సపోజ్ ఐఎమ్ హైదరాబాదీ, నేను ఇండియన్, సౌత్ ఇండియన్ కాదు. నేను ఐఎమ్ ఇండియన్ లివింగ్ ఇన్ సౌత్ ఇండియా. నేను భారతీయుణ్ణి, సౌత్ ఇండియాలో జీవిస్తున్నటువంటి భారతీయుణ్ణి. కనుక జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాడు ఇండియనే, నార్త్ ఇండియాలో నివసిస్తున్నటువంటి ఇండియన్. కనుక ఇండియనే ఉంటాడు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ లేకపోతే ఈస్ట్ ఇండియన్ అట్లా ఉండరు అసలు. మనమంతా ఇండియన్స్మే. కనుక ఇవి కొందరు పని కట్టుకొని విభజన శక్తులు, డివైజివ్ ఫోర్సెస్ మన తల మీద పనిచేస్తున్నాయి. లేని ఆలోచన. ఇప్పుడు ఏమో అయిపోతున్నాయి, 100 సీట్లు తగ్గిపోతున్నాయి, అయిపోయింది. ఇప్పటికే మొత్తం నార్త్ ఇండియా వాళ్ళు ఏలుతున్నారు, మన సౌత్ ఇండియాను అనగానే మనమంతా సౌత్ ఇండియన్స్ అయిపోతాం ఒక్క దెబ్బకు. ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు ఒక్కసారి తెలంగాణలో అయిపోతాం, అది పోయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అయిపోతాం. నార్తోడు వాడెవడో పాకిస్తాన్ చూసినట్టు దూడడం మొదలు పెడతారు. ఇవి డివైజివ్ ఫోర్సెస్. మనకు విచక్షణ ఉంది, ఎవడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. ఎవడు హిందీ రుద్దాడు మన మీద, ఊరికే మాట్లాడుతుంటాం హిందీ రుద్దారు అని. ఎక్కడ రుద్దారు అసలు? చిన్న పిల్లలు టీవీ చూసి మాతాశ్రీ పితాశ్రీ అనేది స్టార్ట్ చేశారు. అది అనుకోకుండా క్యాచ్ చేస్తాం. హిందీ అనే ఒక భాషను టీవీలో చూసినప్పుడు, మహాభారతం వస్తే
ఫన్నీగా మాట్లాడి హిందీ క్యాచ్ చేసేస్తాం. మీ పిల్లవాడిని ఒక పాత బస్తీలో 2 నెలలు పెట్టండి, వచ్చి తుర్కం మాట్లాడడం మొదలు పెడతారు, ఉర్దూ మాట్లాడతారు, న్యాచురల్. కనుక మీరు అది రుద్దారు ఇది రుద్దారు, మీ పిల్లవాడికి 4 భాషలు వచ్చినాయి అనుకోండి, సంతోషించండి. మల్టీలింగ్వలిజంను ప్రోత్సహించండి. హిందీ నేర్చుకుంటే నేర్చుకోనియండి, ఉర్దూ నేర్చుకుంటే నేర్చుకోనియండి, కానీ మీ తెలుగులో బలహీనం కాకుండా చూసుకోండి. ఎప్పుడైతే యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ మదర్ టంగ్, యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ అదర్ టంగ్. ఆలోచన శక్తి కూడా తగ్గదు ఎప్పుడు కూడా.